శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే ఈ సరస్వతీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలినటువంటి విశేషాలను చెప్తూ అక్కడ ఉన్నటువంటి సప్తర్షుల యొక్క ఆశ్రమములు, అలాగే వారి యొక్క శిష్య ప్రశిష్యుల చేత నెలకొల్ప ఉండేటువంటి ఆశ్రమములు, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇక్కడ నిరంతరాయంగా వేదనాదం అనేటటువంటిది వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అనేక మంది మహర్షులు పరాయణతత్వాన్ని కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు తమ యొక్క స్వార్థం ఏమీ కోరుకోలేదు, కేవలం పరమాత్మను చేరుకోవాలనేటటువంటి ఒక కోరికతోటి వారందరూ కూడా అక్కడ తపస్సులు చేశారు, అక్కడ వేదాధ్యయనం చేశారు. కాబట్టి వారందరూ అటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఈ పుష్కర ప్రాంతం. ఎందుకని ఈ పుష్కర ప్రాంతంలో చేశారంటే, ఈ పుష్కర ప్రాంతంలో చేసినటువంటివి ఏదైనా కూడా అక్షయ ఫలాలను ఇస్తాయి అని చెప్పి ఇప్పటికే అనేక మార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ పుష్కర ప్రాంతంలో వారందరూ కూడా అలాగా తపస్సు, జపము, ధ్యానము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఇక్కడ చేసేటటువంటిది ఏదైనా కూడా అక్షయ ఫలాలను ఇస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంది. అంతేకాకుండా అత్రి మహర్షి, వశిష్ఠుడు, పులశ్చుడు, అంటే ఎవరైతే ఈ ప్రసంగాన్నంతా కూడా భీష్ముడికి వినిపిస్తున్నారో ఆ పులశ్చ బ్రహ్మ, అలాగే పులహుడు, గౌతముడు, అంగిరసుడు, విశ్వామిత్రుడు, సుమతి, క్రతుడు, కశ్యపుడు, సంపర్తుడు, స్థూలశిరుడు, రైభ్యుడు, చమనుడు, భృగువు, జమదగ్ని, దుర్వాసుడు, మార్కండేయుడు, గాలవ్యుడు, భారద్వాజుడు, కణ్వుడు, మేధాతిథి, దౌమ్యుడు, ఇలాగా అసంఖ్యాకమైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలన్నీ కూడా ఈ పుష్కర ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా సప్తర్షుల ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడినటువంటివి. ఎందుకంటే చోరులు, నాస్తికులు, లోభులు, దురభిమానులు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేనటువంటి వాళ్ళు, కృతజ్ఞులు ఎప్పుడూ కూడా ఈ ఆశ్రమాల్లోకి వెళ్ళలేరు. కాబట్టి అటువంటి మహిమాన్వితమైనటువంటివి ఈ సప్తర్షుల యొక్క ఆశ్రమాలు. ఇవి కృతయుగ కాలంలో యోజనాల కొద్దీ విస్తరించి ఉండేవిట. కానీ యుగాలు మారుతున్న కొద్దీ వాటి యొక్క పరిధి తగ్గిపోయి ఇప్పుడు కలియుగం వచ్చేసరికి వాటి యొక్క ఆనవాళ్ళు కూడా దొరకనటువంటి స్థితికి చేరాయని చెప్పి మనకి ఇందులో చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సమదుఃఖసుఖాః సంతో మహాత్మనో జితేంద్రియాః తేహి సర్వే ప్రశస్యంతే పురాచేరుర్మహీమిమాం సమాధినా చింతయంతో బ్రహ్మలోకం సనాతనం అని చెప్పి చెప్తున్నారు. సుఖదుఖాల్ని సమానంగా చూసేవాళ్ళు సత్పురుషులు, మహాత్ములు, ఇంద్రియ నిగ్రహవంతులు, ఈ భూమిపై సంచరించినటువంటి వాళ్ళు ఈ ఆశ్రమాలని ఇప్పటికీ కూడా ఆ కళతో చూడగలరట. అలాగే జ్ఞాననేత్రంతో చూడగలిగినటువంటి వాళ్ళు ఈ ఆశ్రమాలన్నింటినీ కూడా చాలా గొప్పగా దర్శించగలుగుతారు. కానీ మనలాంటి సాధారణమైనటువంటి మానవులకి లౌకికమైనటువంటి ఈ పక్షులతోటి, కన్నులతోటి వాటిని చూడటం సాధ్యం కాదు అని చెప్పి చెప్తూ, కందమూలాలను తినేటటువంటి ఈ ఋషులకు ఒకానొక సమయంలో అనావృష్టి సంభవించడం వలన
చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శాఖ పదార్థాలు ఏవి కూడా దొరకట్లేదు, అంటే భూమి నుంచి ఏవి కూడా లభించట్లేదు. దాంతో వాయుభక్షణమే శరణ్యమైంది. దీంతో వాళ్ళు ఏమి తినాలన్న దొరక్క ఏమి చేయాలి అనేటటువంటి ఒక దుర్వ్యవస్థకి లోని ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు, మీరు ఈ వాయుభక్షణతో ఎంతకాలం ఈ తపస్సులు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు, మీకు కావాల్సినటువంటి ధనాన్ని, ధాన్యాన్ని, వీటన్నింటినీ కూడా నేను దానంగా ఇస్తాను, గోవులను కూడా దానంగా ఇస్తాను, కాబట్టి వాటిని స్వీకరించండి, స్వీకరించి చక్కగా మీరు వాటి వల్ల ఆహారాన్ని తినండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నీ నుంచి ఇలా దానాన్ని స్వీకరించడం అనేటువంటిది ఘోరం. ఏదైనా ఒక యాగమో, యజ్ఞమో, వ్రతమో ఏదో చేసుకున్నప్పుడు దాని ఉద్యాపనగా వాళ్ళు ఇచ్చేటటువంటి దానాన్ని మేము తీసుకుంటాం, కానీ నువ్వు ఇచ్చేటటువంటి దానాన్ని మేము స్వీకరించలేము అని ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు మనకి. 10 మంది మండలాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళతో సమానమైనటువంటి వాడు ఒక ధ్వజానికి అధిపతి. అంటే ఒక ధ్వజాధిపతి అంటే ఒక క్షేత్రాధిపతి అనుకుందాం. అలాంటి 10 మంది యొక్క క్షేత్రాధిపతులతో సమానమైనటువంటిది ఒక వేశ్య. 10 మంది వేశ్యలతో సమానమైనటువంటి వాడు ఒక రాజు. అందువల్ల నీ నుంచి దానాన్ని స్వీకరించి, దేనికోసం, ఉదరపోషణ కోసం దానాన్ని స్వీకరించడం అనేటటువంటిది ఉత్తమం కాదు అనేటటువంటిది ధర్మశాస్త్ర విషయం. కాబట్టి కేవలం ఉదరపోషణ కోసం నీ దగ్గర నుంచి అటువంటి దానాన్ని మేము స్వీకరించాం, అందువల్ల మాకు నీ దానం అక్కర్లేదు అని చెప్పి రాజుగారి యొక్క చెప్పిన దాన్ని సున్నితంగా వాళ్ళందరూ కూడా తిరస్కరించారు. సరే, వీళ్ళు నేను చెప్పినట్లుగా దానాన్ని తీసుకోలేదు, కానీ ఏదో రకంగా వీళ్ళకి సహాయపడదామని చెప్పి ఆయన బంగారాన్ని కొన్ని మేడి పండ్లలో పెట్టించి, ఆ ఋషులు ఈ శాఖపాకాల కోసం, కందమూలాల కోసం ఎక్కడైతే తవ్వుతూ ఉంటారో ఆ నేలంతా కూడా వీటిని జల్లించారట. వెంటనే వాళ్ళందరూ కూడా ఆ కందమూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఆ మునీశ్వరులకి ఈ మేడిపండ్లు కనిపించే. మేడిపండు తీస్తే దానిలో విశేషంగా కొంతమందికి రత్నాలు, కొంతమంది బంగారం, ఇలాంటివన్నీ కూడా కనిపించాయి. వెంటనే అత్రి మహర్షి, ఇది మనం దానాల్ని స్వీకరించలేదని చెప్పి, మనం మూఢలమో మందబుద్ధులమో అని చెప్పి ఇలా వీటిలో బంగారాలని అలాగే రత్నాలని కూడా పెట్టించి ఇలా పారేశారు. మనం జ్ఞానవంతులం కాబట్టి మనం వీటిని స్వీకరించకూడదు. ఎందుకని స్వీకరించకూడదు అంటే, ఉత్తమమైనటువంటి లోకాలను కోరుకునేటటువంటి వాళ్ళకి భౌతిక సంపదలు అనేటటువంటివి ముట్టకూడదు. అంతేకాక ఇంతకు ముందు కూడా చెప్పుకుని ఉన్నాం, వ్రతోద్యాపనలో కానీ యజ్ఞ సమయంలో కానీ తప్పకుండా బ్రాహ్మణులకి దానములు ఇవ్వవలసి ఉన్నది. దానములు తీసుకోవచ్చు, కానీ దానమును తీసుకుంటే ఏం జరుగుతుంది అనేటటువంటి సావిత్రి శాపంలో చెప్పింది. అలాగే దానాల్ని తీసుకున్నా కూడా గాయత్రి మంత్రం ద్వారా దాని నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పి గాయత్రీదేవి వరం ఇచ్చింది. కాబట్టి అటువంటి ఒక కార్యం కోసం తీసుకోవచ్చే కానీ ఇలా కేవలం ఉదరపోషణ కోసం తీసుకోకూడదు అనేటటువంటిది ఒక శాస్త్రం. కాబట్టి వీళ్ళు ఈ భౌతిక సంపదలకి మనం ఎప్పుడూ కూడా ఆశ్రయించకూడదు. దొరికితే దొరికింది, లేదంటే కనుక ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోదాం. కాబట్టి వీటిని మనం తీసుకోకూడదు అని చెప్పి అత్రి మహర్షి అంటే వశిష్ఠ మహర్షి కూడా దాన్ని బలపరిచేట. అలాగే కశ్యప మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని బలపరిచి, కశ్యపుడు, భరద్వాజుడు వీళ్ళందరూ కూడా మనం ఇలాగా ఆశామోహాలకి మనం కనుక
బానిసలం అయిపోతే మనం ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో, ఏ పరమాన్ని అయితే మనం కోరుకుంటున్నామో ఆ పరం అనేటటువంటిది మనకి దొరకదు. కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం, అదే మనం చేయవలసినటువంటి పని అని చెప్పి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పైన అయిపోయి వాళ్ళు మధ్యమ పుష్కర ప్రాంతానికి చేరుకున్నారట. ఇలా మధ్యమ పుష్కర ప్రాంతానికి చేరుకున్నటువంటి వీళ్ళు అక్కడ మళ్ళీ ఆహారంగా ఏదైనా దొరుకుతుందా అని చూస్తే అక్కడ కూడా వీళ్ళకి ఆహారంగా ఏమీ దొరకట్లేదు. దాంతో అనేకమైనటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి మితాహారాన్ని తీసుకోమన్నారే కానీ నిరాహారంగా ఉంటే కనుక ఆ నిరాహారంగా ఉండేటటువంటి వాడు, అంటే ఆకలితో బాధపడేటటువంటి వాడు, వాడికి అనేకమైనటువంటి సమస్యలు. అవేంటంటే తను వినలేడు, చూడలేడు, అలాగే చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాగా అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా పడతాడు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఏమి జరగాలంటే శ్రద్ధతో ఎవరైనా అన్నం పెట్టాలి. అలా ఆకలితో ఉన్నటువంటి ఎవరికైనా సరే అన్నాన్ని అందించడం ద్వారా వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అయితే ప్రత్యేకించి బ్రాహ్మణులకు దమము అంటే దయ, శమము, ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి ధర్మం. తపస్సుని కానీ, యజ్ఞాన్ని కానీ, దానాల్ని కానీ ప్రసరింపజేసేటటువంటిది ఈ దమమే. ఈ దమము వల్లనే వారందరూ కూడా తేజస్సులవుతారు, అలాగే పాపరహితులవుతారు. అందువల్ల తప్పకుండా ఆ దమాన్ని పాటించాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుని వీరందరూ కూడా మధ్యమ పుష్కర ప్రాంతానికి చేరి సునస్సకుడు అనేటటువంటి ఋషి యొక్క ఆశ్రమం అక్కడ ఉంది. ఆ ప్రాంతానికి చేరి అక్కడ ఒక సునస్సకుని యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఒక పద్మం కూడా ఉంది, ఒక సరోవరం కూడా ఉంది. ఆ సరోవర ప్రాంతంలో వీళ్ళందరూ కూడా అక్కడ విశ్రమించారు. ఎందుకంటే సరోవరం ఉంది కాబట్టి అక్కడ తాగటానికి నీరు దొరుకుతుంది, అలాగే అనుష్ఠానానికి నీరు అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. అయితే వీళ్ళు అనుకున్నారు ఈ సరోవర ప్రాంతం కాబట్టి తప్పకుండా ఇక్కడ తామర తూళ్ళు అనేటటువంటివి దొరుకుతాయి, వాటిని ఆహారంగా గ్రహిద్దాం, దాంతో కొంతవరకు శుద్బాధ అనేటటువంటి తీరుతుంది, ఈ తపస్సాధ్యాయానికి ఇటువంటి ఇబ్బందులు కూడా కలగవని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటే ఆశ్చర్యకరంగా వాళ్ళకి అక్కడ తామర తూళ్ళు కూడా ఆ సరస్సులో ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళందరికీ ఆశ్చర్యం ఇస్తుంది. మరి తామర తూళ్ళు తినేటటువంటి జంతువులు అయితే ఏమి ఉండవు. అదీ కాక ఈ ప్రాంతంలో అసలు జంతువులు అనేటటువంటివే లేవు, పుష్కర ప్రాంతంలో జంతువులు అనేటటువంటివే లేవు. అయితే ఈ తామర తూళ్ళన్నీ కూడా ఎలా మాయమైపోతున్నాయి, ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి వీళ్ళందరూ కూడా తమలో తాము చర్చించుకొని ఎవరైనా సరే కావాలని మన ఈ రకంగా అయినటువంటి ఇబ్బందులకి పెడుతున్నారు కాబట్టి మనం ఈ తామర తూళ్ళను కూడా తినకుండా ఉండగలమా లేదా అనేటటువంటిదే పరీక్ష మనకి అయి ఉంటుంది. అయితే మనం అనేకసార్లు మన తపోశక్తితో ఎన్నో సాధించాం కాబట్టి ఇప్పుడు కూడా మనం మన నిష్టను మనం అవలంబిద్దాం అని చెప్పి అనుకుని ఎవరైతే ఈ తామర తూళ్ళని తమకి ఆహారంగా కూడా అందకుండా చేస్తున్నారో వారందరినీ కూడా కొంచెం
విమర్శించి సునస్సుకుడు అనేటటువంటి ఋషి యొక్క ప్రాంతం కాబట్టి, సునస్సుక ఏం జరుగుతుంది, నీవే ఈ స్థితిని మాకు కల్పించావా, లేదా నీ యొక్క ఆజ్ఞతోటి ఎవరైనా ఇలా చేస్తున్నారా, మమ్మల్ని అందరినీ కూడా ఇలా ఇబ్బంది పెట్టడం నీకు ధర్మంగా ఉందా, ఈ సరస్సు ప్రాంతంలో కూడా మేము నిరాహారంగా ఉండేటట్టుగా చేస్తున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సునస్సుకుని అడిగినప్పుడు ఆయన అప్పుడు నిజ రూపంతో దర్శనమిచ్చాట వాళ్ళందరికీ. ఏ సునస్సకుడైతే ఉన్నాడో ఆయనే స్వర్గాధిపతి దేవేంద్రుడు. ఆయన వెంటనే అసలు ఆకలి బాధ అనేటటువంటిది ఎలాంటితో చూపించడానికి, లోకోపకార్థం ఋషులు మునులు వాళ్ళు ఏం చేయగలరు అనేటటువంటిది లోకాలకి తెలియచెప్పటానికే నేను ఈ రకంగా సునస్సకుడు అనేటటువంటి పేరుతో మీ అందరితో కలిశాను. ఒక ఋషిలాగా నేను కూడా మీకు దర్శనాన్ని ఇచ్చాను. అందువల్ల నేను మీకు ఆహారం దొరకపోతే ఒక రాజుని తిరస్కరించి ఆయన ఇచ్చినటువంటి దాన్ని మీరు తీసుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఏ రకంగా ఉండగలుగుతారు అని చెప్పి ఒక పరీక్ష పెట్టాలని ఆ తామరతూళ్ళన్నీ కూడా నేను మాయ చేసి వేరే చోట పెట్టాను. అయితే మీరు లోభాన్ని మోహాన్ని వదిలిపెట్టి దమాన్ని పాటించడం వల్ల మీరు అక్షయలోకాన్ని గెలుచుకున్నారు అని చెప్పి వెంటనే పుష్పక విమానంలో వాళ్ళందరినీ కూడా తనతో పాటు దేవలోకానికి తీసుకెళ్ళిపోయాట. అందువల్ల ఈ మధ్యమ పుష్కర ప్రాంతం ఇదంతా కూడా ఎందుకు చెప్పారంటే, ఈ మధ్యమ పుష్కర ప్రాంతము అనేటటువంటిది అటువంటి దేవేంద్రాది యువతలు అలాగే మహర్షులు వీరందరూ కూడా అడుగుపెట్టినటువంటి ప్రాంతం. కాబట్టి ఈ మధ్యమ పుష్కర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏ మనుజుడైతే ప్రవేశిస్తాడో, ప్రవేశించినటువంటి వాడు చక్కగా త్రిరాత్రోపవాసం అంటే 3 రాత్రుల పాటు ఉపవాసాన్ని చేస్తాడో వాళ్ళకి దుర్గతులన్నీ కూడా పోయి బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఎందుకంటే సప్తర్షులు అనేక మంది ఋషులు అక్కడ నిరాహారంగా ఉండి దేవేంద్రుడు వారందరినీ కూడా స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోయాడు, అంటే అక్షయలోకాలకి తీసుకెళ్ళిపోయాడు. అందువల్ల ఈ ప్రాంతంలో ఈ మధ్యమ పుష్కర ప్రాంతంలో ఎవరైతే త్రిరాత్రోపవాసాన్ని చేస్తారో, విశేషించి దేవుళ్ళని దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఎవరైతే ఈ ఋషుల చరిత్రను వింటారో వారికి పాపాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు చక్కని ఫలాల్ని పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిగా ఈ అధ్యాయానికి ఫలశ్రుతిగా ఈ మధ్యమ పుష్కరం యొక్క గొప్పతనాన్ని చెప్తూ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఈ మధ్యమ పుష్కరంలాగే తుది పుష్కరము అనేటటువంటిది కూడా చాలా గొప్పది. కాబట్టి ఆ తుది పుష్కరం ఏమిటి, ఆ తుది పుష్కరం యొక్క గాథ ఏమిటి అనే దాన్ని కూడా నీకు తెలియజేస్తాను అని చెప్పి భీష్ముడికి ఆ విశేషాలను తెలియజేస్తున్నాడు. సమస్త లోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.